జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంటవెల్లి మండల కేంద్రంలోని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీతా జయంతి సందర్భంగా పలువురిని గీతా బోధనలను చిన్నారులు గీతా పఠనం చేసిన వారిని ఘనంగా సన్మానించిన టీచర్ వేదాంత మధుసూదన్ శర్మ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేయండి. దానివల్ల ఏమైందంటే చదువులో కూడా వాళ్ళు ముందు వస్తారు. ధారణ శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాటలు ఉచ్చరించడం, మాటలు కూడా స్పష్టంగా మాట్లాడడం కూడా వస్తున్నారు. ఈ శ్లోకాలు చదవడం వల్ల ఈ భగవద్గీత అనేటువంటిది మీకందరికీ బాగా తెలుసుకుంటుంది. ఇది భగవంతుడే గానం చేసినటువంటిది భగవద్గీత. అంటే భగవంతుడే మనకు అనేక రహస్యాలను చెప్పినటువంటి గ్రంథం ఇది. భగవద్గీత భగవంతుడే చెప్పినటువంటిది. మరి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, దాంట్లో గురించి అనేక విషయాలు మన జీవితానికి కావలసినటువంటివి. మనం ఏ విధంగా జీవించాలి, తోటి ప్రాణంలో ఏ విధంగా మనం మసులుకోవాలి అనేటువంటి అనేక విషయాలను ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను మనకు వివరించడం జరిగింది. మరి మన జీవితంలో ఎలాంటి కష్టాలు, చిక్కులు, సమస్యలు ఎలాంటి వచ్చినా కూడా ఈ భగవద్గీత పఠనం చేస్తే అవన్నీ దూరం అయిపోతాయి. మనకి ఏదైనా సమస్యలు వస్తే వాటికి పరిష్కార మార్గంగా వాటంతా అవే మనకు దొరుకుతాయి. కాబట్టి పెద్దలతో పాటు పిల్లలు కూడా కేవలం పిల్లలనే కాదు, పెద్దలు కూడా మీ ఇళ్లలో భగవద్గీత పారాయణం చేసుకుంటే చాలా కొత్త పుణ్యం లభిస్తుంది. కాబట్టి నాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉమ్మడి శశికరాచార్య గారు ఇక్కడ విద్యార్థులకు ఎంతో గొప్పగా చేసుకొని ప్రతి సంవత్సరంలో వాళ్ళ యొక్క భగవద్గీతను నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి గురువులు దొరకరు, నేర్పించే వాళ్ళు లేరు. మరి నేర్పించేటప్పుడు మీరు కూడా సహకరించాలి, మీరు ఈ విద్యార్థులను పంపించాలి. ఎందుకంటే వాటి వల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తాయి. మంచి